ఉండప్పో 2 నీళ్ళు తాగుదాము. మా అమ్మ వద్దని చెప్పిన 4 దోశలు వేసే తినేసి పారేస్తాయి. నాకు నీళ్ళు బోదప్పిగా అయిపోతున్నాయి. అబ్బా ఏమో ఎంత తాగుదామన్న మూత తీయట్లేదే. ఎట్లా చేయాలబ్బా ఇది? ఓనో నువ్వేమైనా తీసిస్తావా? నేను రావట్లా. ఇది ఎంత తీస్తున్నా చూడన్న. యాపక్క పీకినా రావట్లేదు. దీంట్లో ఉందే లేదా ముందు యాదో ఒకసారి బొక్క పెట్టుకొని తాగేద్దాం. యాపాటి తిప్పినా రావట్లేదన్న నీళ్ళు. ఇవి బయటికి రావట్లే నీళ్ళు. ఏం చేస్తే బాగుంటుందబ్బా? చూద్దాం. బాగా చూసి వెనకపాటు బొక్కేద్దాం. ఏందబ్బా ఇది కూడా గట్టిగా అయిపోయింది. ఏయ్ రావట్లేదన్నా ఈ పాట కూడా. అసలు దీంట్లో నీళ్ళే లేనట్టున్నాయే. ఏది చూస్తా. ఓనో నువ్వు తీసి అన్న. అమ్మో వద్దులే అన్న, నీ పని నువ్వు చూసుకో. నా తిప్పలు నేను పడతా కానీ. ఏయ్ నా దీంట్లో నీళ్ళు లేవు కానీ ఇంకొక బాటిల్ ఎత్తుకొచ్చుకున్నాను. రా అన్న, ఈ బాటిల్ అడేసి ఉన్నా. రా అన్న, నేను ఒక్కరిని పోతే తంతారన్నా. ఎందుకు బాటిల్ ఎత్తుకోపోయినావని. రా అన్న, రా అన్న. అన్న నువ్వు ఇప్పుడు వస్తే రేపు పొద్దున్న రంగమ్మ అంగట్లోకి నువ్వు దూరినప్పుడు నేను కాపలా ఉంటాను బయట. నిజమన్నా, ప్రామిస్ అన్న. రా అన్న పోదామన్నా, ప్లీజ్ అన్న. రాను నా రా అన్న. ఏంది మనిషి ఎంత పిలిచినా పలకడు. ఏం చెప్పినా వాళ్ళకడు. ఏం చెవుడు వచ్చిందేంటి ఈ మనిషికి? నీళ్ళు దొరకపోయా, ఏమీ రాకపోయా. ఇంటికి పోయి మా అమ్మతో అన్న నీళ్ళు ఇప్పించుకొని తాగుతాను. ఈయన రాడు. నానా ఇవన్నీ ఎంత పిలిచినా పలకడపా. ఇంటికి పోదాం ఊరికే. ఎందుకు వచ్చింది తప్ప. పోదాంపా, మా అమ్మ కాడికి పోదాం.